అందరికీ నమస్తే. మనందరి పరమగురువు బ్రహ్మశ్రీ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి, ఈ పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి మరియు ట్రస్టీస్ మెంబర్స్ అందరికీ, ఇక్కడ అనేక విశేషమైన సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. పత్రిజీ సత్యాన్వేషణ మొదట్లో చాలా కాలం సమయం పట్టింది వారికి. 1979లో యూ ఫర్ అవర్ బుక్ ద్వారా వారు ఎన్లైట్ అవ్వటము, 1981లో వారి యొక్క గురువుగారు సదానంద యోగి గారిని కలవటం, వారి ద్వారా ఆనాపానసతి విద్యని అభ్యసించి ఎంతో సాధన చేసి వారి యొక్క జన్మ లక్ష్యం పర్పస్ తెలుసుకున్నారు. సో ఈ భూమి మీద ఏమిటి ఆ లక్ష్యం అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడిని కూడా ధ్యానిగా సాకారంగా మార్చడమే ఆయన జన్మ లక్ష్యమని వారు తెలుసుకొని, మొట్టమొదట ఒక వ్యక్తికి ధ్యాన ప్రచారం చేయడానికి వారు 1 సంవత్సరం పాటు ఒక వ్యక్తి ఇంటి చుట్టూ తిరగటం అనేది మనం వింటూనే ఉన్నాం వారి మాటల్లో. అలాంటిది జేబులో ₹1 కూడా లేకుండా ప్రపంచంలో సుమారు 100 దేశాల్లో లక్షలాది కిలోమీటర్లు తిరుగుతూ కోట్లాది మందికి ధ్యానం అందించారు వారు. అలాగే మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా వేలాది మందికి, లక్షలాది మందికి ధ్యానం అందించారు. మరి వెనుతిరిగి చూసుకుంటే వారందరూ కనిపించడంలా. ఎందుకు, దీని వెనుక ఏమిటి కారణం అంటే, పత్రి గారు త్రిరత్నాలు అని 3 పాయింట్స్ చెప్పారు. ఏ వ్యక్తి అయినా సరే ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఆ వ్యక్తికి ప్రతిరోజు సజ్జన సాంగత్యము కనీసం 1 గంట, స్వాధ్యాయము 1 గంట, ధ్యానం 1 గంట, ఈ 3 కంపల్సరీ అన్నారు. సో ఇవి మరి ఎవరి జీవితంలో రోజు సాగుతున్నాయి. ఇన్ని కోట్ల మంది వచ్చారు, వీరందరూ వచ్చి వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళారు. కారణం ఏంటంటే, ఈ 3 ఎవరి జీవితంలో అయితే రోజు లేకపోయినాయో వారందరూ మళ్ళీ వెనక్కి వెళ్ళటం అనేది జరిగింది. సో దానికోసమే పత్రిజీ నిరంతరము ఈ సజ్జన సాంగత్యాన్ని, ఈ స్వాధ్యాయాన్ని, ఈ ధ్యానాన్ని అందించడం కోసం పత్రిజీ యొక్క సృష్టించినటువంటి ఒక పాత అస్త్రమే పిఎంసి. వారు ఎప్పుడో దర్శించారు, ఈ భూమి మీద జన్మ తీసుకున్నటువంటి మానవుడిలో ఉన్నటువంటి ఆ దివ్య చైతన్యాన్ని మేల్కొల్పుతుంది పిఎంసి అనేది వారు ఎప్పుడో 1996లోనే దర్శించారంట. దాంట్లో భాగంగానే 2018లో ఈ పిఎంసి ఛానల్ ఏర్పడింది. ఆయన ఒకటే చెప్పారు, ఇది బీబీసీ అవుతుంది అన్నారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో బీబీసీ నంబర్ 1 ఛానల్ అవుతుంది అన్నారు. దానికి నిదర్శనం మనం ఇప్పుడు చూడొచ్చు మాస్టర్స్. సో ఈరోజు తెలుగులో పిఎంసి ది బెస్ట్ ఛానల్గా ఉంది ఈరోజు. అలాగా నేషనల్ వైజ్లో కూడా చూసుకుంటే, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే బెస్ట్ ఛానల్గా ఉంది. కొద్ది కాలంలోనే మనం చూడగలుగుతాం. మరి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ యొక్క సహకారంతో పిఎంసి సాటిలైట్ అయ్యింది. ఇంత అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాం. మరి సార్ ఏం చెప్పారంటే, దీంట్లో ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వేయొద్దు అన్నారు. మరి ఛానల్ ఎలా నడుస్తుంది అన్నారు. పిఎస్ఎస్ఎం మూమెంట్లో కొన్ని లక్షల మంది ప్రస్తుతం ధ్యానులు ఉన్నారు. 1 లక్ష మంది నెలకి ₹100 వేయగలిగిన ₹1 కోటి వస్తుంది. 12 నెలలు 12 కోట్లు అద్భుతంగా నడిపించవచ్చు అని చెప్పారు. సో కాబట్టి మనందరి భాగస్వామ్యంతోనే పిఎంసి ఛానల్ నడవాలి అనేది పత్రిజీ యొక్క ఆశయం. వారి దగ్గరికి ఎంతోమంది పెద్ద కోటీశ్వరులు వచ్చారు. ఎప్పుడు కూడా వారు వద్దు అన్నారు, నలుగురితో నారాయణ అన్నారు. కాబట్టి ఎందుకనంటే, ఇది ప్రపంచానికి జ్ఞానాన్ని బోధిస్తుంది. దీంట్లో ప్రతి ఒక్కరి యొక్క భాగస్వామ్యంతోనే ఛానల్ నడవాలనేది పత్రిజీ యొక్క ఆశయం మాస్టర్స్. సో కాబట్టి మనమందరం ఈ ఛానల్ని ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే ఏ ఛానల్ అయినా నడుస్తుందంటే కేవలం అడ్వర్టైజ్ వాటి మీద నడుస్తుంది. మనకు ఆదాయం లేదు. నడవాలంటే మన చేతుల్లోనే ఉంది. కాబట్టి దాంట్లో భాగంగానే పిఎస్ఎస్ఎం మీడియా యాజమాన్యము బ్రాండ్ అంబాసిడర్స్ అనేటువంటి వారిని తీసుకుంది. ఒక అంబాసిడర్ సంవత్సరానికి ఒక ₹50,000 ఇన్కమ్ జనరేట్ చేస్తూ ఉండాలి. అలాగే ఈసీఎస్ ద్వారా కూడా మనము పిఎంసికి ఆర్థికంగా సపోర్ట్ చేయొచ్చు. సో ఈరోజు పిఎంసి 180 దేశాల్లో సోషల్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ వెళ్తూ ఉంది. ఈరోజు 125 కోట్ల వ్యూస్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సో ప్రపంచంలో ఈరోజు మన దగ్గరున్నటువంటి ఈ కంటెంట్ ఎక్కడా లేదు. 1,00,000 వీడియోలు సుమారుగా ఈరోజు మన పిఎంసి ఛానల్లో ఉన్నాయి.
1,35,000 గంటల జ్ఞానం మన దగ్గర ఉంది మాస్టర్స్. ఇది ప్రపంచాన్ని మారుస్తుంది. కాబట్టి దయచేసి పిఎంసిని మనమందరం కూడా మీ యొక్క భాగస్వామితో ముందుకు తీసుకుపోదాం, పత్రిక యొక్క ఆశయాలని నెరవేరుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.